వెల్కమ్ బ్యాక్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్లో ఇప్పుడు ఒక కీలక అంశం చర్చనీయాంశంగా మారింది. అదే సంతానోత్పత్తి రేటు లేదా టోటల్ ఫెర్టిలిటీ రేటు తగ్గుదల. ఒకప్పుడు జనాభా పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమైన దేశంలో ఇప్పుడు జననాల రేటు తగ్గుతుండటం నిపుణులను ఆలోచనలో పడేస్తోంది. ఈ అంశంపై తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ స్పందించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. తాజా గణాంకాల ప్రకారం భారత్లో ఫెర్టిలిటీ రేటు 2.3 నుంచి 1.9కి పడిపోయింది. సాధారణంగా ఒక దేశ జనాభా స్థిరంగా కొనసాగాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 వద్ద ఉండాలి. దీనినే రీప్లేస్మెంట్ లెవెల్ అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం భారత్లో ఆ స్థాయి కంటే తక్కువ జననాలు నమోదవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. గణాంకాలను సోషల్ మీడియా వేదికలో ఒక మీడియా సంస్థ పోస్టు చేయగా ఎలన్ మస్క్ దానిని రీపోస్టు చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారత్లో జననాల రేటు చాలా ఏళ్ల క్రితమే రీప్లేస్మెంట్ స్థాయి కంటే దిగువకు వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇదే జనాభా నిర్మాణంలో ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఫెర్టిలిటీ రేటు తగ్గడం వల్ల భవిష్యత్తులో యువ జనాభా సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగ రంగం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత వంటి రంగంపై అదనపు భారం పడే ప్రమాదం ఉంటుంది. ఇక మరోవైపు మహిళల విద్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల, కుటుంబ నియంత్రణపై అవగాహన, జీవన వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల కూడా కుటుంబాలు తక్కువ మంది పిల్లలను కోరుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ అంశాన్ని కేవలం జనాభా కోణంలో కాకుండా సామాజిక, ఆర్థిక మార్పుల కోణంలో కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు జనాభా పెరుగుదలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత్ ఇప్పుడు తగ్గుదల జననాల రేటులో కొత్త సవాలును ఎదుర్కొంటుంది. ఈ అంశంపై ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశంలో జనాభా భవిష్యత్తుపై చర్చకు తెరలేపాయి. ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో రాబోయే కాలానికే నిర్ణయించనుంది.